జరిగే సేవాలాల్ సేన ఆవిర్భావ దినోత్సవం జరుగుతుంది. ఈ సందర్భంగా సేవాలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షులు బూక్యా సంజీవ్ నాయక్ ఆధ్వర్యంలో నూతన రాష్ట్ర కార్యవర్గ ఎన్నిక జరుగుతుంది. ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి పిలుపునిస్తూ ఖమ్మంలో ఈ నెల 22న జిల్లా సదస్సు ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ సదస్సును విజయవంతం చేయాల్సిందిగా సేవాలాల్ సేన రాష్ట్ర కో కన్వీనర్ బానోద్ కిషన్ నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ శ్రీకాంత్ నాయక్, జిల్లా కో కన్వీనర్ గుగులోత్ రాజ్ కుమార్, పృథ్వీ నాయక్, బాబు నాయక్, బాలాజీ, వెంకన్న, రవి, వినోద్ బాయ్, విజయ్, రమణ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి రాగానే రుణమాఫీ చేస్తానని చెప్పని ఒక పక్క రైతుల్ని, రెండవ పక్క నిరుద్యోగ యువకుల్ని నేను అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు తీస్తానని చెప్పి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజల్ని, ప్రజాస్వామికవాదుల్ని, నిరుద్యోగుల్ని మోసం చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఈ రాష్ట్రంలో ఎన్నడూ గత 10 ఏళ్లలో లేని విధంగా ఇవాళ తెల్లారి లేస్తే ఇవాళ సెక్రటేరియట్ ముట్టడి లేదా సీఎం ఇంటి ముట్టడిని నిర్వహించేటటువంటి పద్ధతులు అవలంబిస్తున్నారంటే ఇందిరమ్మ రాజ్యం అంటే గతంలో మాదిరిగా ఎమర్జెన్సీ కాలాన్ని తలపించేటటువంటి విధంగా ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తూ ఉన్నది. నిరుద్యోగులు మా సమస్యను పరిష్కరించమని చెప్పి రోడ్లు ఎక్కుతూ ఉంటే మిమ్మల్ని పలానా పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ రెచ్చగొడుతున్నాయి అని చెప్పనేటటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. సమస్య ఉన్నది నిజం. ఇది పరిష్కరించకపోతే ఏ రాజకీయ పార్టీ అయినా నిరుద్యోగులకు మద్దతు ప్రకటించేటటువంటి అవకాశం ఉండాలా. కంపల్సరీగా ఈ నిరుద్యోగ సమస్య పరిష్కరించేటటువంటి విధంగా అందులో భాగంగానే 170 యాక్టు, ఈ ఖమ్మం జిల్లాలో 170 యాక్టు పేసా చట్టం అమలు చేయాలని చెప్పని సింగరేణి ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఇవాళ మైదాన ప్రాంత గిరిజనులు కూడా ఐటీడీఏని ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేయాలనేటటువంటి అంశాలతోని ఖమ్మం జిల్లా సేవాలాల్ సేన జిల్లా సదస్సును ఈ నెల 22న తలపెట్టినాం. ఖమ్మంలో గిరిజన ఒక ప్రదర్శన ఉంటుంది. సాంస్కృతిక ప్రదర్శనతో పాటు జిల్లా మహాసభను జయప్రదం చేయాలని చెప్పని ఇవాళ కరపత్రాన్ని రిలీజ్ చేసుకోవడం జరిగింది. అదే మాదిరిగా నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలనేటటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్తోని, గిరిజన హక్కులు సాధించేటటువంటి డిమాండ్తోని 9వ నెల 9వ తారీఖు 2024న చలో హైదరాబాదు రాష్ట్ర మహాసభలు పిలుపునిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమానికి సేవాలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షులు బూక్యా సంజీవ్ నాయక్ గారు హాజరవుతారు. కాబట్టి గిరిజన ప్రజలు, ప్రజాస్వామికవాదులు మాకు అండగా నిలవాలని చెప్పని సేవాలాల్ సేన ఖమ్మం జిల్లా కమిటీ పక్షాన తెలియజేస్తా ఉన్నాం. జై సేవాలాల్, జై భీమ్. ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి రాగానే